అని రాయబడింది. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఈరోజు మీరు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి. యెరూషలేము ఇప్పుడు క్షేమ స్థితిలో లేదు. యెరూషలేము మీద మిసైల్స్ పడుతున్నాయి, యెరూషలేము మీద రాకెట్లు వచ్చి పడుతున్నాయి, యెరూషలేము మీద బాంబులు వచ్చి పడుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ సేఫ్. జెరూసలేం ఈజ్ నాట్ సేఫ్. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ సేఫ్. వీ ఆర్ టు ప్రే ఫర్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ గురించి మనం ప్రార్థన చేయాలి. యెరూషలేం గురించి మనం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే అన్నీ మారిపోతాయా అని అంటారు. ఇస్రాయేలు కొరకు మీరు ప్రార్థన చేయటం మీ పని. మారేది మారంది అది దేవుడు చూసుకునే పని. ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మీరు ప్రార్థన చేసినా మీరు ప్రార్థన చేయకపోయినా పరలోకంలో ఉన్న అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న పరమ తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతాడు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. అది ఆయన పట్టణం. దాట్ ఈజ్ హిస్ సిటీ. అది మహారాజు పట్టణం, అది ఆయన పట్టణం. యేసు క్రీస్తు ప్రభు యొక్క పట్టణం అది. ఆ పట్టణంలో యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి కాలు మోపబోతున్నారు. ఇశ్రాయేలీలు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా, యెరూషలేము పట్టణం యేసు ప్రభుని అంగీకరించకపోయినా, స్టిల్ గాడ్ లవ్స్ జెరూసలేం. స్టిల్ గాడ్ హ్యాస్ ఎ కవెనెంట్ విత్ జెరూసలేం. యెరూషలేముతో ఇశ్రాయేలుతో దేవునికి ఒక నిబంధన ఉంది. అసలు ఇశ్రాయేల్ అనే పేరు ఎలా వచ్చింది? ఇశ్రాయేల్ అనే పేరు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారో తెలుసా? తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేశానికి ఆ పేరు పెట్టారు. కొంతమంది దాన్ని పాలస్తీనా అని పిలిచారు, కొంతమంది దాన్ని కనాన్ అని పిలిచారు, కొంతమంది దానిని పాలు తేనెలు ప్రవహించే దేశం అని పిలిచారు. కానీ దేవుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే ఇజ్రాయేల్. అది ఇజ్రాయేలు దేశం. దాని పేరు పెట్టింది పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు. 197 దేశాల్లో